Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కంచుకోటపై వైసీపీ ఫుల్ ఫోకస్. బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి వరుసగా 3 సార్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గెలుపొందారు. అయితే 2 ఏళ్ల పాలనలో రేపల్లెలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భవిష్యత్తులో టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయ సమీకరణలు మారొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇటీవల రేపల్లెలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. టీడీపీలో అంతర్గత విభేదాలే పార్టీని గూడపాటి వీడడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగుతున్న గూడపాటి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడని సమాచారం. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఎలాగైనా ఓడించాలని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత 3 ఎన్నికలలో టీడీపీ తరఫున అనగాని సత్యప్రసాద్ గెలుస్తూ వస్తున్నారు. ఈయన గెలుపులో కాపులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో మంత్రి సామాజిక వర్గం గౌడ్లు, అలాగే కాపులు, దళిత, మైనారిటీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులు తీవ్ర అలజడిలో ఉన్నారనేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన గూడపాటి శ్రీనివాస్ పార్టీని వీడడమే నిదర్శనం అంటున్నారు. ముఖ్యంగా రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అన్నీ తానే నడిపిస్తున్నారు. టీడీపీలో ఏ ఒక్కరికి ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. ఇలాగైతే సత్యప్రసాద్ కోసం తామెందుకు పనిచేయాలనే ప్రశ్న ఎదురవుతోంది. మరోవైపు అనగాని సత్యప్రసాద్ ఓటమే లక్ష్యంగా వైసీపీ వ్యూహం మార్చింది. ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా పీట నాగమోహన్ కృష్ణను జగన్ నియమించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార అయిన ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా కాపుల్ని వైసీపీ వైపు మళ్లించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి శ్రీనివాసరావును జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చుకున్నారు. తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు గూడపాటి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరతానని ప్రకటించడం విశేషం. కాపులు, మైనారిటీలు, దళితులు వైసీపీకి బలమవుతున్నారు. ఇదే సందర్భంలో 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్న అనగానిపై వ్యతిరేకత కనిపిస్తోంది. రేపల్లెలో రాజకీయ పరిస్థితుల్ని గమనిస్తే టీడీపీ కంచుకోటకు బేటలు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీలో మరింత జోష్ పెరుగుతోంది.